దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుణ్ణి కలుసుకునేటువంటి ప్రార్థన. సహజంగా మనము చాలా రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. విశ్వాససహితమైన ప్రార్థన, జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన, అదే రీతిగా తగ్గింపు ప్రార్థన. ప్రార్థనలో అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక చక్కని ప్రార్థనను నేర్పించారు. అయితే ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుణ్ణి కలుసుకునేటువంటి ప్రార్థన. ఎలా ప్రార్థిస్తే మనం దేవుణ్ణి కలుసుకోగలుగుతాం? ఎలా ప్రార్థిస్తే దేవుడు మనల్ని దర్శిస్తాడు? ఎలా ప్రార్థిస్తే దేవుడు మనకు కనబడతాడు? ఎలా ప్రార్థిస్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు? ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 59వ కీర్తన 10వ వచనం. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునెను. ఇక్కడ కీర్తనకాడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే దావీదునే దేవుడు కలుసుకున్నాడట. ఏమండి, దావీదు యొక్క ప్రార్థన ప్రత్యేకత ఏమిటి? ఆయన ఎలా ప్రార్థన చేసేవాడు? ఆయన చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా బాధలో ఉన్నప్పుడు, తన మామయ్య అయినటువంటి సౌలు చేత ఆయన తరమబడుతూ ఉన్నప్పుడు, ఆయన కొండల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, గుహల్లో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ప్రార్థనలు చేశాడు అంటే దేవుడు తనను కలుసుకునేటువంటి ప్రార్థనను చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఏమిటంటే నా ప్రార్థనను దేవుడు ఆలకించాలి, నాకున్న అవసరాలను దేవుడు తీర్చాలి అని కోరుకుంటారు. నా ప్రార్థనను దేవుడు ఆలకించాలి, నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని చాలామంది కోరుకుంటారు. మంచిదే. కాబట్టి అడిగేటువంటి మనకు విశ్వాసం ఉన్నట్లయితే అది ఖచ్చితంగా పొందుకుంటామని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి కీర్తనకాడైనటువంటి దావీదు ఎలాంటి ప్రార్థనలు చేశాడు అంటే ఆయన దేవుడు తన యొద్దకు రావటానికి విరిగి నలిగిన హృదయంతో, కన్నీళ్లతో, వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన మామూలుగా ప్రార్థన చేయలేదు. దేవుడే వచ్చి తను కలుసుకునేంతగా ఆయన దేవుని పాదాల దగ్గర దావీదు ఏడ్చాడు. చూడండి, మాటల ప్రార్థన వేరు, మూలుగుల ప్రార్థన వేరు. కాబట్టి దావీదట ప్రార్థన చేస్తుంటేనట తన యొక్క కన్నీళ్ళంట తనకు ఆహారంగా, పానీయంగా మారిపోయినాయి అంట. అంటే ఎంతగా ఆయన ఏడ్చాడు అంటే దావీదు తనను వచ్చి దేవుడు కలుసుకునేంతగా దావీదు ఏడ్చాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన అంటే మాటలు చెప్పడం అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది ప్రార్థన అంటే వారికి ఉన్నటువంటి బాధను మాత్రమే చెప్పటం అనుకుంటున్నారు. ప్రార్థన అంటే దేవుణ్ణి కలుసుకునేంత వేదన. దేవుడే నన్ను దర్శించాలి, దేవుడే నన్ను కలవాలి, దేవుడు నన్ను కలవకపోతే నా బ్రతుకులో ఏ అద్భుతం జరగదు, నా జీవితంలో మార్పు రాదు అన్నంతగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. అబ్బా, ఆయన తాగేటువంటి నీళ్ళలోనంటండి కన్నీళ్లు పడతా ఉన్నాయంట. చూడండి, తనను దేవుడు ఏ స్థితిలో నుంచి తీసుకుని వచ్చాడో మొట్టమొదటిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. తనకప్పుడు ఆయన మరి చాలా పేద స్థితిలో ఉన్నప్పుడు, ఆయన అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు అరిటాకుల్లో భోజనం చేసేవాడు, తాటాకుల్లో భోజనం చేసేవాడు, చిన్న చిన్న మట్టి పాత్రల్లో భోజనం చేసేవాడు. అదే దావీదును దేవుడు హెచ్చించి బంగారు పళ్ళాల్లో భోజనం చేసేటువంటి ఆధిక్యతను దేవుడిచ్చాడు. మహారాజుగా దేవుడు ఆయన నిలబెట్టాడు. అలాంటి స్థితిలో దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నాకు బంగారు పళ్ళాల్లో భోజనం చేస్తే నాకు సంతోషం కాదయ్యా, బంగారు పళ్ళాల్లో తింటే నాకు ఆనందం కాదయ్యా, నేను కలుసుకుంటే నాకు ఆనందమయ్యా అని చెప్పి కీర్తనకాడైనటువంటి దావీదు దేవుని కలుసుకోవాలనేటువంటి తీవ్రతలో హృదయమంతటితో, విరిగి నిలిగిన హృదయంతో, కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఆయన మొరపెట్టాడు. కాబట్టి నీ జీవితంలో నీవు కూడా
దేవుని కలుసుకోనటువంటి తాపత్రయంతో ప్రార్థన చేస్తున్నావా? ఏదో నా ప్రార్థన విన్నా వెనుకపోయినా నేను మామూలుగా మాట్లాడేద్దాం అనుకుంటున్నావా? ఆచారమైనటువంటి ప్రార్థన వల్ల, అలవాటుతో కూడిన ప్రార్థన వల్ల దేవుడి దగ్గర నుంచి మనం ఏమేలు కూడా పొందుకోలేము. కానీ దేవుడు మనను కలవాలనేటువంటి ఒక తీవ్రతతో, దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు ఈరోజు నన్ను నడిపించాలి అనేటువంటి ఒక ఆక్రందనతో, పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుడా ఇగో నిన్ను కలవటానికి నాకు ఆ నిజమైన ప్రార్థన, కన్నీళ్ల ప్రార్థన నాకు నేర్పయ్యా అని నువ్వు దేవుణ్ణి కనుక అడగగలిగినట్లయితే ఆ దేవుడే దేవునితో మాట్లాడటానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపి దావీదును దేవుడు కలుసుకున్నాడంట. మన జీవితాల్లో మనం దేవుణ్ణి కలిస్తే ఆ రోజంతా కూడా మనల్ని కలిసేవాళ్ళు కూడా దేవుని కలవగలుగుతారు. మనం దేవుని యొక్క ముఖాన్ని చూస్తే మన ముఖంలో కూడా దేవుడు కనపడతాడు. కాబట్టి ఈ రోజున మనము ఒక నిజమైనటువంటి ప్రార్థనను మనం నేర్చుకోవాలి. దావీదు ప్రార్థన చేసేటప్పుడు తాను నీతిమంతుడిగా మార్చబడాలనేటువంటి తపనతో ప్రార్థన చేసేవాడు. తన పాపాలన్నీ కూడా క్షమించబడి పరిశుద్ధుడిగా మార్చబడాలి అనేటువంటి తపనతో ప్రార్థన చేసేవాడు. కనుక దావీదును దేవుడు కలవటానికి ఇష్టపడ్డాడు. చూడండి, కీర్తన గ్రంథంలోనే మనం చూసినట్లయితే 17వ కీర్తన 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. చూడండి, ఆయన లేచినప్పుడంట దేవుని దర్శనం తనకు కనపడేదాకా ఆయన ప్రార్థన చేసేవాడంట. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నీకు మేలు చేయాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి కలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి కలుసుకోవాలనేటువంటి భారం అనేది నీకుందా? దేవుణ్ణి కలుసుకోకుండానే నా అవసరాలు తీరితే చాలా నువ్వు అనుకుంటున్నావా? దేవుని కలిసేంత భక్తి నా దగ్గర ఎక్కడుంది? దేవుని కలిసేంత తగ్గింపు నాకు ఎక్కడుంది? దేవుని కలిసేంత ఆత్మీయత నాకు ఎక్కడుంది? నాలాంటి కూడా దేవుడు కనపడతాడా అని ఒకవేళ నువ్వు నిరుత్సాహపడిపోతున్నామో, నిన్ను ప్రేమించే దేవుడు ఈ మాటలను నువ్వు వింటూ ఉండగా ఆయనను దర్శించాలని కోరుకుంటున్నాడు. నీ ప్రార్థనా జీవితంలో ఒక మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు ప్రార్థనా జీవితంలో గొప్ప మార్పు ఏమిటాయంటే, తను దేవుని కలుసుకోవాలనేటువంటి తీవ్రత్వం ఆయన ప్రార్థన చేసేవాడు. దేవుడు తను దర్శించాలి, దేవుని స్వరం తాను వినాలి అనే తపనతో ఆయన ప్రార్థన చేసేవాడే. కానీ కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి అవసరతల కొరకు మాత్రమే దావీదు ప్రార్థన చేసేవాడు కాదు. అవసరాలు తీర్చబడాలి, కరెక్టే. దేవుడే మన అవసరాలను తీరుస్తాడు. అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం అవుతున్నప్పుడు వారి దగ్గర డబ్బులు లేకపోయినా, వారి దగ్గర వెండి లేకపోయినా, వారి దగ్గర మరి బంగారం ఉన్నా అది ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నప్పటికీ వారికి కావలసినటువంటి నీరు, వారికి కావలసిన ఆహారము, వారికి కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. కాబట్టి మన దేవుడు మనతో ఉంటే మనకున్న అవసరాలన్నీ కూడా తీరుతాయి. అయితే మన జీవితంలో మనము గ్రహించాల్సింది ఏమిటంటే, దేవుణ్ణి కలవగలిగినటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా? మన ప్రార్థనలో తీవ్రత ఎంత? మన ప్రార్థనలో వేదన ఎంత? మన ప్రార్థనలో భారం ఎంత? మన ప్రార్థనలో రోదన ఎంత? నేను ప్రతి రాత్రి మూలుగుచ్చు అలిచి ఉన్నాడంట దావీదు. దావీదులో ఉన్న తపన ఏమిటంటే, ఆలోచనలో మార్పు వస్తుంది, నా హృదయంలో మార్పు వస్తుంది, నా మాటలో మార్పు వస్తుంది, నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా ఉంటాను అనేది ఆయనకి తపన. కాబట్టి మనకి తపన కూడా ఏమై ఉండాలంటే, ఏ విధం చేతనైనా నేను దేవుణ్ణి కలవాలి, నేను ఈరోజు ప్రార్థనలో దేవుణ్ణి కలవాలి, దేవుణ్ణి నన్ను దర్శించాలి, ఆయన వాక్యము
నా హృదయంలో వినబడాలి అనేటువంటి తీవ్రత కలిగి నువ్వు ప్రార్థన చేసి చూడు, నిన్నే దేవుడు కలుసుకుంటాడు. ఏదైనా తోటలో ఆదాము దగ్గరికి దేవుడు దిగివచ్చి ఆదామును కలుసుకున్నట్లుగా ఆ దేవదేవుడే నిన్ను రక్షించడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడే, నిన్ను ప్రేమించి నువ్వు నరకానికి పోవడం ఇష్టం లేదని కోరుకున్న దేవుడే, ఆయన నిన్ను కలుసుకోవటానికి ఇష్టపడతాడు. ఆయన మరి నువ్వు దేవుణ్ణి కలుసుకునేటువంటి ప్రార్థన చేస్తున్నావా, లేదా ఒక ఆచారంగా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నన్ను కలవలేడనేటువంటి అవిశ్వాసాన్ని కలిగి ఉన్నావా? నీలో ఉన్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని పాదాల దగ్గర కనుక నువ్వు రోదన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడే నిన్ను కలుసుకుంటాడు. ఖచ్చితంగా దేవుడే నిన్ను దర్శిస్తాడు. ఆ దేవుడే నీతో మాట్లాడతాడు. కాబట్టి మన కఠినమైన హృదయం, బండ హృదయం తొలగిపోయేటట్లుగా నైనా నీ కనికరంతో నీ ప్రేమతో నా హృదయాన్ని నింపయ్యా, నీ సన్నిధిలో నేను వేదనతో ప్రార్థన చేసేటట్లుగా మీరు నన్ను దర్శించండి నాయన అన్నొకసారి మీరు దేవుణ్ణి అడిగి చూడండి. దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రేమ చేత మీ హృదయాలు నింపి మిమ్మల్ని ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. దేవుడే నిన్ను కలవాలని కనుక నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు రెండవదిగా చేయవలసినటువంటి మెట్టేమిటాయంటే నీవు దేవునిక మనస్సును నీవు కోరుకోవాలి. ఏ వ్యక్తి అయితే క్రీస్తు యేసుక మంచి మనస్సు నాకు కావాలని కోరుకుంటాడో అలాంటి వారిని దేవుడు దర్శిస్తాడు. అలాంటి వారికి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. చూడు, కీర్తన గ్రంథంలో పాపంలో పడిపోయినటువంటి దావీదు ఎలాంటి మనసు కావాలని దేవుని దగ్గర ఆయన కోరుకుంటున్నాడంటే 51వ కీర్తన పడవచ్చు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సన్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. సన్మతి గల మనసు అంటే దేవునితో కలిసిపోయే మనసు, దేవుని యొక్క వాక్యంతో ఏకీవించే మనసు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేటువంటి మనసు. కాబట్టి నేను దేవుడు కలుసుకోవాలి అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎలాంటి మనసును కోరుకోవాలంటే క్రీస్తు యేసుక మంచి మనసు నీవు కోరుకోవాలి. నీ వంటి మనసు నాకు ఇవ్వనైనా నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, ఆ సన్మతి కలిగినటువంటి మనస్సును కనుక నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే నీవు ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి కలుసుకోగలుగుతావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ మనసు మారాలని ప్రార్థన చేయరు, చుట్టూ ఉన్న పరిస్థితి మారాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు ఇతరులను క్షమించే మంచి మనసునిమ్మని దేవుని మనం అడగాలి. మనం దేవుని కలవకపోతే మన దగ్గర దీవెనకరమైన మాటలు ఉండవు. మనం దేవుని కలవకపోతే మన దగ్గర ఆశీర్వాదకరమైన మాటలు ఉండవు. మనం దేవుని కలవకపోతే ప్రజలకు మేలు చేసే మాటలు మన దగ్గర ఏమీ కూడా ఉండవు. కాబట్టి దావీదు దేవుణ్ణి కలిసేవాడు కాబట్టి ఆయన అనేకమైనటువంటి పాటలు రాయగలిగాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేకులకు దీవెనగా, అనేకులకు మేలుగా దేవుడు మార్చాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి కలవాలి అంటే నువ్వు ఏమని కోరుకోవాలంటే నీ వంటి మంచి మనసు నాకు ఇవ్వనైనా అని కోరుకోవాలి. ఎప్పుడైతే నీ వంటి మంచి మనసు నాకు ఇవ్వనైనా నువ్వు కోరుకుంటావో దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఒకవేళ ఇసుకు చెందేమో, ఎన్నోసార్లు నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నామకార్థమైన ప్రార్థన చేసామో, ఎన్నోసార్లు నువ్వు ఇంకేం ప్రార్థన చేస్తావులే అని చెప్పి ప్రార్థన చేయటం మానేసామో, నేను ప్రకటించే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, నేను ప్రకటించే దేవుడు నేను దర్శించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయాలు తెరిచి, నీ మనసులు తెరిచి, దేవా నన్ను దర్శించి నీతో కలిసిపోయే సన్మతి గల మనసు నాకు ఇవ్వనైనా అని దేవుని వంటి మనసును కోరుకో. దేవుడు నేను దర్శించటం మొదలు పెడతాడు.
దేవుడు నీకు కనబడటం మొదలు పెడతాడు. దేవుడు నీలో ఒక నూతనమైన మార్పును తీసుకొస్తాడు. నువ్వు చేసే ప్రార్థన నిన్ను మార్చేదిగా ఉండాలి తప్ప, నిన్ను బాగు చేసేదిగానే ఉండాలి తప్ప, అదొక ఆచారమైనదిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి నీ బ్రతుకులో ప్రార్థన చెంది విసుగు చెందావా? ప్రార్థన చేసి ఇంకేం చేస్తానులే అని చెప్పి వేదన పడుతున్నావా? ఒకసారి కన్నీళ్ళతో మొరపెట్టి చూడు. నేను చూడాలని ఉందయ్యా, స్వరాన్ని వినాలని ఉందయ్యా, నువ్వు నన్ను దర్శిస్తేనే నాలో మార్పు వస్తుందయ్యా, నువ్వు నన్ను కలిస్తేనే నాలో మార్పు వస్తుందయ్యా అని నీవు భారం కలిగి కనుక ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే నేను ప్రకటించే దేవుడు నిన్ను దర్శిస్తాడు. లీలాయిలు గొప్ప మార్పు తీసుకొస్తాడు. 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు యాకోబు దేవుణ్ణి కలుసుకోలేదు. దేవుని ఆశీర్వాదాన్ని అయితే పొందుకున్నాడు. కళల ద్వారా చూశాడు, స్వరాన్ని కూడా విన్నాడు. కానీ యాకోబులో దేవుణ్ణి కలిసినటువంటి అనుభవం లేదు. యాకోబు హృదయంలో సరైనటువంటి మార్పు అనేది లేదు. పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, యావదాస్తుంది. కానీ యాకోబు 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా దేవుణ్ణి కలిసేటువంటి ప్రార్థన చేయలే. ఈ మాటలు వింటున్న నీ జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు కూడా ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్నావో, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మందిరానికి వస్తున్నావేమో, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దేవుని పాటలు పాడుతున్నావేమో, ఏనాడైనా నువ్వు దేవుని కలిసే ప్రార్థన చేసావా? యాకోబు కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, ఆయన నిబంధనను బట్టి దేవుడు ఆయన సహాయం చేశాడు. కానీ యాకోబు దేవుణ్ణి కలుసుకునేటువంటి ప్రార్థన చేయలా. ఎప్పుడైతే ఒక రాత్రి ఆయన పెనీల దగ్గర దేవుని ముఖాన్ని చూశాడో, దేవదూత ముఖాన్ని చూశాడో, అదే దేవుని ముఖం అనుకున్నాడు. యాకోబును దేవుడు ఎప్పుడైతే దర్శించాడో తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు గొప్ప మార్పు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుణ్ణి కలిసేటువంటి ప్రార్థన ఆయన చేసినప్పుడు మళ్ళీ ఆయన చనిపోయేంత వరకు యాకోబు పాపం చేయాల. మంచోడుగానే దేవుని మంచితనమే ఆయన జీవితంలో కనపడింది, దేవుని ప్రేమే ఆయన జీవితంలో కనపడింది, దేవుడి కనికరమే ఆయన జీవితంలో కనపడింది, దేవుని దయ ఆయన జీవితంలో కనపడింది. యాకోబు దేవుణ్ణి కలిశాడు. యాకోబు యొక్క మనసు 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మారింది. 147 సంవత్సరాల దాకా ఆయన బ్రతికాడు. ఆఖరిలో ఆయన ఆదికాండంలో 49వ అధ్యాయంలో తన కుమారులందరి గురించి కూడా ప్రవచనాలు ఆయన పలికాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిసేటువంటి అనుభవంలోనికి యాకోబు వెళ్ళాడు. నీ జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మని కలిసే అనుభవంలోనికి వెళుతున్నావా? నీ జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే అనుభవంలోనికి వెళుతున్నావా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో మార్పు తీసుకొచ్చే అనుభవంలోకి వెళుతున్నావా? నామకార్థమైన ప్రార్థన చేస్తున్నావా? ఆచారమైన ప్రార్థన చేస్తున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా సన్నిధిలో అంగలార్చమంటున్నాడు, నా సన్నిధిలో రోదన చేయమంటున్నాడు. ఏమి నేర్పమన్నాడు తెలుసా? మన పిల్లలకు దేవుడు అంగలార్పు ఇచ్చి నేర్పమన్నాడు. మనం రకరకాలైన విద్యలు నేర్పుతున్నాం, కానీ అంగలార్చడం నేర్పించలేకపోతున్నాం, రోదన చేయడం నేర్పించలేకపోతున్నాం, దేవుడు దర్శించే ప్రార్థనలు చేయటం మనం నేర్పించలేకపోతున్నాం. అందుకని ఈ దినాల్లో నిరుత్సాహం, ఈ దినాల్లో విసుగు, ఈ దినాల్లో అయ్యో నా జీవితంలో మార్పు లేదనేటువంటి ఒక వేదన, అయ్యో నా జీవితంలో నేను దేవుని నమ్ముకున్నాను కానీ నా జీవితంలో సరైనటువంటి సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు అని అనుకుంటున్నాము. ఎన్నో వాక్యాలు వింటున్నప్పటికి కూడా నీలో మార్పు రావట్లేదేమో, ఎన్నోసార్లు బైబిల్ చదువుతున్నా నీలో మార్పు రావట్లేదేమో, ఎన్నోసార్లు నీవు మందిరానికి వస్తున్నా నీలో మార్పు రావట్లేదేమో. ఈ సమయంలో యాకోబులాగా నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తావా? అయ్యా నన్ను ఆశీర్వదిస్తావా అని, అయ్యా నువ్వు నన్ను కలుస్తావా అని యాకోబులాగా నువ్వు దేవుని దగ్గర పెనుగులాడతావా?
యాకోబులాగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో రోధిస్తావా? యాకోబులాగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో అంగలారుస్తావా? దేవుని కలవాలని నువ్వు కోరుకుంటున్నావా? దేవుణ్ణి కలిసేటువంటి ప్రార్థన ఈనాడైనా నువ్వు చేసావా? చేయకపోతే ఈ రోజైనా చేయటానికి ప్రయత్నించు. ఈ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో రోదన చేయడానికి ప్రయత్నం చేయి. ఈ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో వెలిపించడానికి ప్రయత్నం చేయి. ఆ దేవుడు నీ మీద కనికరపడి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నీ శత్రువులో సైతం నువ్వు దేవుని ముఖాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ చుట్టూ ఉన్నవారి సైతం నువ్వు దేవుడు నీకు మేలు చేయటం నువ్వు చూడగలుగుతావు. నీ చుట్టూ ఉన్నవారి ద్వారా నీకు మేలు కలగాలి అంటే మొదటగా నువ్వు దేవుని కలవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కలుస్తావో నీ చుట్టూ ఉన్నవారి ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. యాకోబు దేవుని కలుసుకున్నాడు కాబట్టి, యాకోబు దేవుని కలిసేటువంటి ప్రార్థన చేశాడు కాబట్టి తరాలకు ఆశీర్వాదకరంగా ఆయన మారిపోయాడు. నువ్వు కూడా తరాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాలంటే నువ్వు దేవుణ్ణి కలుసుకునే ప్రార్థన విధానాన్ని నేర్చుకోవాలి. నా చుట్టూ ఎవరున్నారా అని నువ్వు ఆలోచన చేయవసరం లేదు. నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే ఒంటరిగానే ఇక రహస్య గదిలోనికి వెళ్ళి, దేవా నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నానయ్యా, నేను కలవాలనుకుంటున్నానయ్యా, నన్ను దర్శించయ్యా, నా బాధలు పోయేటట్లుగా, నా భయాలు పోయేటట్లుగా, నా పాపాలు శాపాలు విరక్కొట్టబడేటట్లుగా, ఒక ఆత్మ సంబంధమైన క్రైస్తవుడిగా నేను మారేటట్లుగా నువ్వు నన్ను ఒకసారి దర్శించు నాయనా అని నువ్వు దేవుని సన్నిధిలో విలపించగలుగుతావా? నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతావా? అలా కనుక నువ్వు చేసినట్లయితే దావీదును కలుసుకున్న దేవుడు, యాకోబును కలుసుకున్న దేవుడు ఆయన నిన్ను కూడా కలుసుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడే నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడే నీ వద్దకు వచ్చి నీలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కలిసేటువంటి ఆత్మీయమైన జీవితం నీలో ఉందా? నామకార్థమైనటువంటి ప్రార్థన జీవితం నీలో ఉందా? అపోసరైనటువంటి పౌలు దేవుని కలిసేటట్లుగా ఆయన ఆత్మలో ప్రార్థన చేసేవాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ అంటాడు పౌలు గారు. అంటే దేవుణ్ణి కలుసుకుని ఆయన ప్రార్థన చేసేవాడు పౌలు గారు. ఆత్మలో ఆయన కన్నీళ్లతో, రోదనతో, వేదనతో ఆయన ప్రార్థన చేసేవాడు ఆయన. కాబట్టి పౌలు గారిని దేవుడు దర్శిస్తూ ఉండేవాడు ఎప్పటికప్పుడు. పౌలు గారితో ఎప్పుడు కూడా మాట్లాడుతుండేవాడు. దేవుడు ఆయన దర్శించగా ఆయన ఎట్లా మారిపోయాడంటే దేవుని కలుసుకున్నప్పుడు ఆయన కూడా క్రీస్తులాగా మారిపోయాడు. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎప్పుడైతే కలుసుకుంటామో మన స్వభావాలు క్రీస్తు యొక్క స్వభావాలుగా మార్చబడతాయి. మన మాటలు క్రీస్తు యొక్క మాటలుగా మార్చబడతాయి. మనకి క్యారెక్టర్ క్రీస్తు యొక్క క్యారెక్టర్గా మార్చబడుతుంది. కనుక మరి నీ జీవితంలో దేవుణ్ణి కలుసుకున్నావా? బైబిల్ గ్రంథంలో స్తెఫేను అనేటువంటి భక్తుడు ఉన్నాడు. స్తెఫేను కేవలం ఆయన సంఘ పెద్దే అయినప్పటికీ మరి ఆయన దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, ఆయన దేవుని కలుసుకున్నప్పుడు స్తెఫేను బోధిస్తూ ఉంటే ఆయన ముఖం అంట దేవదూత ముఖంలాగా ఉందట. స్తెఫేను మాట్లాడుతూ ఉంటే బండ హృదయాలు బద్దలైనాయి. ఏమండి, మరి స్తెఫేను యేసు ప్రభులాగా ఆయన తప్పుగా అర్థం చేసుకుంటే ఆయన రాళ్లతో కొడితే స్తెఫేను మోకాళ్ళుని అంటున్నాడు. మోకాళ్ళుని దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మోకరించాడని చెప్పి రాశాడు. తన ఆత్మను అప్పగించుకున్నాడు దేవునికి. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెవరు కనుక దయచేసి వీరిని క్షమించమని యేసు ప్రభులాగా ఆయన ప్రార్థన చేశాడు. దేవుణ్ణి కలుసుకునేటువంటి ప్రార్థన చేశాడు కనుక ఆయన క్రీస్తులాగా మార్చబడ్డాడు. క్రీస్తులాగా మాట్లాడాడు. క్రీస్తులాగా ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఈ మార్పు రావాలి అంటే నువ్వు కూడా ఎవరిని కలవాలంటే పరిశుద్ధాత్మ దేవుని కలవాలి. దేవుడే నిన్ను కలవాలి. అలాగనే ఫిలిప్పు కూడా దేవుని కలిశాడు కాబట్టి ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడు అక్కడ అద్భుతాలు జరిగాయి. దయ్యాల చేత పీడించబడిన వారు విడుదల పొందారు. ఫిలిప్పు కూడా దేవుని కలిశాడు కాబట్టి అనేక మంది రోగులు బాగుపడ్డారు. ఆయన సంఘంలో పెద్ద. అయితే ఆయన ఎవరిని కలిశాడంటే క్రీస్తుని కలిశాడు. నరసింహుడికి సువార్త ప్రకటించాడు. ఆయన కూడా రక్షించబడ్డాడు. ఆత్మచేత కొనిపోయాడు. దేవుని కలిసేలాడు ఆయన. నువ్వు ఉదయాన్నే నిద్రలో వచ్చినప్పుడు దేవుని కలుస్తున్నావా? నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవుని కలుస్తున్నావా?
దేవుని కలవకుండా ఒకవేళ నువ్వు నామకార్థమైన ప్రార్థన చేస్తున్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దావీదు తన ప్రార్థన అనుభవంలో ఇప్పుడు కూడా దేవుణ్ణి కలిసేవాడు. ఆయన యాకోబు కూడా 70 సంవత్సరాల వయసులో దేవుని కలిసిన తర్వాత మాటి మాటికి దేవుని కలిసేవాడు. ఆయన పౌలు గారికి ప్రార్థన జీవితంలో కూడా పౌలు గారు కూడా దేవుని కలిసేవాడు. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు దేవుని కలిసి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నావా? మరి ఆ రీతిగా కనుక నువ్వు సమర్పించుకున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దావీదు ఎలా అయితే ప్రభా ఉదయాన్నే లేచినప్పుడు నిన్ను కలిసి అయ్యా ప్రార్థన చేసేవాడో మాకు కూడా కన్నీళ్ల ప్రార్థన నేర్పించండి అయ్యా. నిన్ను కలిసేటువంటి నాయనా ఆ రోదన ప్రార్థన నేర్పించండి అయ్యా, ఆ వేదన ప్రార్థన నేర్పించండి అయ్యా. యాకోబు నిన్ను కలిసేటువంటి ఆ పెనుగులాట ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. ఆ పౌలు నాయన నిన్ను కలిసేటువంటి ఆ తీవ్రత కలిగిన ప్రార్థన నేను నేర్పించండి నాయన. మీరు నిన్ను కలవగలిగితే మాలో మిమ్మల్ని చూడగలుగుతారయ్యా, మాలో నీ మాటలు వినగలుగుతారయ్యా. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం నాయన. ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే ఉంటున్నారో వారందరూ కూడా నిన్ను కలుసుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతికే భాగ్యాన్ని ఇస్తున్నారని నమ్ముతూ, అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతూ, యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయంతో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పైన కనపడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీకోసం మీరు ఏ అవసరతల్లో ఉన్నప్పటికీ మీ అవసరతల కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.